ఈరోజు మనం వినబోతున్న కథ నిజమైన స్నేహితులు. అనగనగా ఒక అడవిలో ఒక నెమలి ఉండేది. దానికి తన అందమైన పించం అంటే చాలా గర్వం. తను ఎక్కడికి వెళ్ళినా తన చుట్టూ వందలాది పక్షులు జంతువులు ఉండేవి. ఆ నెమలి ఎప్పుడూ ఇలా అనుకునేది, చూడండి, నాకు ఎంతమంది స్నేహితులు ఉన్నారో, నేనే ఈ అడవిలో అందరికంటే ఎక్కువ మంది మిత్రులు ఉన్న పక్షిని. అదే అడవిలో ఒక కుందేలు ఉండేది. ఆ కుందేలుకు కేవలం ఇద్దరు స్నేహితులు ఉండేవారు, ఒక ఎలుక, ఒక కాకి. నెమలి ఎప్పుడూ కుందేలును చూసి ఎగతాళి చేసేది. ఏంటో కుందేలు, నీకు ఉన్నది కేవలం ఈ ఇద్దరు స్నేహితులేనా? నన్ను చూడు, నా చుట్టూ 100 మంది ఉన్నారు అని విర్రవీగేది. ఒకరోజు అడవిలోకి ఒక వేటగాడు వచ్చి పక్షుల కోసం ఒక పెద్ద వల పన్నాడు. దురదృష్టవశాత్తు ఆ నెమలి ఆ వలలో చిక్కుకుపోయింది. ప్రాణభయంతో నెమలి గట్టిగా అరిచింది, స్నేహితులారా, రక్షించండి, నన్ను ఈ వల నుండి కాపాడండి. నెమలి కేకలు విని ఆమె 100 మంది స్నేహితులలో కొంతమందే అక్కడికి వచ్చారు. కానీ ఆ వలను చూసి ఒక్కొక్కరు ఒక్కొక్క సాకు చెప్పి పారిపోవడం మొదలుపెట్టారు. కొద్దిసేపటికి నెమలి చుట్టూ ఒక్కరు కూడా మిగలలేదు. సరిగ్గా అప్పుడే కుందేలు అక్కడికి పరిగెత్తుకుంటూ వచ్చింది. తనతో పాటు ఎలుకను, కాకిని కూడా తీసుకువచ్చింది. కాకి చెట్టుపై నుండి వేటగాడు ఎక్కడున్నాడో గమనిస్తూ కాపలా కాసింది. ఎలుక తన పదునైన పళ్లతో వలను వేగంగా కొరికేసింది. క్షణాల్లో నెమలికి విముక్తి లభించింది. వేటగాడు వచ్చేలోపే అందరూ సురక్షిత ప్రాంతానికి చేరుకున్నారు. నెమలికి అప్పుడు అర్థమైంది, ఆపదలో ఆదుకోని 100 మంది స్నేహితుల కంటే ప్రాణాలకు తెగించి సహాయం చేసే ఇద్దరు స్నేహితులు ఉండటమే నిజమైన ఆస్తి అని. ఈ కథ వల్ల మనం నేర్చుకున్న నీతి, స్నేహం అనేది సంఖ్యలో ఉండదు, చేసే సహాయంలో ఉంటుంది. 100 మంది పేరుకు మాత్రమే స్నేహితులు ఉండడం కంటే ఆపదలో తోడు నిలిచే ఇద్దరు నిజమైన స్నేహితులు ఉండటమే మిన్న.